హాయ్ ఫ్రెండ్స్, మీ తెలుగుబడి ఛానల్కు స్వాగతం. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత హస్తినాపురం నిశ్శబ్దంగా మారింది. 9 కౌరవులు మరణించారు. అంధరాజైన ధృతరాష్ట్రుడు తన కుమారులందరినీ కోల్పోయి అగాధమైన దుఃఖ సముద్రంలో మునిగిపోయాడు. అతని హృదయంలో భీముడిపై తీవ్రమైన ద్వేషం మండుతోంది. ఎందుకంటే భీముడే తన 9 పుత్రులలో చాలామందిని యుద్ధభూమిలో సంహరించాడు. అయితే ధృతరాష్ట్రుడు సాధారణ మనిషి కాదు. అతను జన్మతః అంధుడు. వ్యాస మహర్షి అంబికాదేవిని సందర్శించినప్పుడు ఆమె భయంతో కళ్ళు మూసుకుంది. ఫలితంగా ధృతరాష్ట్రుడు గుడ్డివాడిగా పుట్టాడు. ఈ దోషానికి పరిహారంగా వ్యాసుడు అతనికి 10,000 ఏనుగుల బలాన్ని వరంగా ఇచ్చాడు. ఈ బలం వల్ల అతను ఇనుమును సైతం చేతులతో పిండి చేయగలడు. మల్ల యుద్ధంలో కూడా ధృతరాష్ట్రుడు అజేయుడు. ఇది అటు ఉంచితే 18 రోజుల కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసింది. లక్షల మంది సైన్యం, 100 మంది కౌరవులు యుద్ధభూమిలో అసూలు బాశారు. పాండవులను వెంటబెట్టుకుని శ్రీకృష్ణుడు హస్తినాపురానికి చేరుకున్నాడు. యుద్ధంలో 100 మంది బిడ్డలను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు తన చేతులు చాచి, భీమా వచ్చి నన్ను కౌగిలించుకో అన్నాడు. కానీ అతని హృదయంలో ప్రతీకారాగ్ని రగులుతోంది. పాండవులు విజయవంతంగా తిరిగి వచ్చి ధృతరాష్ట్రుని ఆశీర్వదించమని కోరారు. ధర్మరాజు, అర్జునుడు మొదలైన వారిని ధృతరాష్ట్రుడు హృదయపూర్వకంగా కౌగిలించుకున్నాడు. కానీ భీముడి వంతు వచ్చినప్పుడు అతని మనసులో ద్వేషం ఉప్పొంగింది. అక్కడే ఉన్న శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడి మనసును చదివాడు. భీమా పక్కకు జరుగు అని సైగ చేసి చాకచక్యంగా భీముడిని తప్పించాడు. అతని స్థానంలో ఒక ఇనుప విగ్రహాన్ని, దుర్యోధనుడు గదాయుద్ధ అభ్యాసం కోసం ఉపయోగించే లోహ విగ్రహం ముందుకు తెచ్చిపెట్టాడు. ధృతరాష్ట్రుడు తన చేతులు చాచి, భీమా వచ్చి నన్ను కౌగిలించుకో అన్నాడు. కానీ అతని హృదయంలో ప్రతీకారాగ్ని రగులుతోంది. విగ్రహాన్ని గట్టిగా కౌగిలించుకుని పూర్తి బలంతో పిడికిలి బిగించాడు. ఆ ఇనుప విగ్రహం నుజ్జు అయి పూర్తిగా చూర్ణమైపోయింది. ధృతరాష్ట్రుడి ఛాతిపై గాయాలై రక్తం కక్కుతూ వచ్చింది. ఆ శబ్దం విని ధృతరాష్ట్రుడు భయంకరమైన పాపం చేశానేమో అని బాధపడ్డాడు. నేను భీముడిని చంపేశానా అని ఏడుస్తూ గట్టిగా అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు శాంతంగా నవ్వి, రాజా, మీరు చూర్ణం చేసింది భీముడిని కాదు, కేవలం ఒక ఇనుప విగ్రహాన్ని మాత్రమే. మీ బలం నాకు తెలియనిదా? మీ కోపాన్ని ఇప్పటికైనా శాంతించండి. మీ కుమారుల మరణానికి కారణం వారి అధర్మమే. భీముడు కేవలం నిమిత్త మాత్రుడు అని చెప్పగానే ధృతరాష్ట్రుడు ఆ మాటలు విని శాంతించాడు. తన తప్పును ఒప్పుకొని నిజమైన భీముడిని కౌగిలించుకొని ఆశీర్వదించాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.